ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. భోగాపురం ఉత్తరాంధ్ర గేమ్ చేంజర్ అన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఎయిర్పోర్ట్ తో వలసలు తగ్గి ఉపాధి అవకాశాలు పెరిగాయని అన్నారు. భోగాపురంతో కనెక్టివిటీ పెరుగుతుందన్నారు మంత్రి కందుల దుర్గేష్. పర్యాటక రంగం సైతం అభివృద్ధి చెందుతుంది అన్నారు. భోగాపురం క్రెడిట్ ముమ్మాటికి కూటమి ప్రభుత్వానిది అంటున్నారు. ఈ విధంగా క్రెడిట్ వార్ అయితే జరుగుతోంది. భోగాపురం కోసం వైసీపీ చేసిందేం లేదన్నారు కందుల దుర్గేష్. కందుల దుర్గేష్ కమెంట్స్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ప్రస్తుతం మనతో టూరిజం మంత్రి ఉన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉన్న రంగాల్లో టూరిజం ఒకటి. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి ఈ మొత్తం ఈ వ్యవహారాలు చూస్తున్న దుర్గేష్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, మీ రాష్ట్ర కేబినెట్ మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విభజన తర్వాత మనం చాలా కోల్పోయి ఉన్న బాధల్లో నుంచి ఇప్పుడిప్పుడే బయటపడేదానికి ఇది ఒక పెద్ద ఉపశమనం కనుకోవచ్చా? ఖచ్చితంగా. దాంతోపాటు 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి గతంలో లేని విధంగా ఒక అద్భుతం రాబోతుంది అనేటువంటి నమ్మకం ప్రజల్లో కలిగింది. ప్రధానమంత్రి గారు ప్రారంభించబోతున్నటువంటి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ఒక మచ్చుతునగ్గా కనబడేదానికి అవకాశం ఉంది. ఇందాక మీరే చెప్పిన విధంగా ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత సాకారం అవుతున్నటువంటి అతిపెద్ద ప్రాజెక్టు ఈ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడ ఇది రావడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైతే కొంత వెనకబాటుతనానికి లోనే ఉంది, లేకపోతే సరైనటువంటి అవకాశాలు లేక భోగాపురం ఉత్తరాంధ్ర గేమ్ చేంజర్ అన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఎయిర్పోర్ట్ తో వలసలు తగ్గి ఉపాధి అవకాశాలు పెరిగాయని అన్నారు. భోగాపురంతో కనెక్టివిటీ పెరుగుతుందన్నారు మంత్రి కందుల దుర్గేష్. పర్యాటక రంగం సైతం అభివృద్ధి చెందుతుంది అన్నారు. భోగాపురం క్రెడిట్ ముమ్మాటికి కూటమి ప్రభుత్వానిది అంటున్నారు. ఈ విధంగా క్రెడిట్ వార్ అయితే జరుగుతోంది. భోగాపురం కోసం వైసీపీ చేసిందేం లేదన్నారు కందుల దుర్గేష్. కందుల దుర్గేష్ కమెంట్స్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ప్రస్తుతం మనతో టూరిజం మంత్రి ఉన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఎక్కువ లబ్ధి పొందే అవకాశం ఉన్న రంగాల్లో టూరిజం ఒకటి. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించి ఈ మొత్తం ఈ వ్యవహారాలు చూస్తున్న దుర్గేష్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, మీ రాష్ట్ర కేబినెట్ మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విభజన తర్వాత మనం చాలా కోల్పోయి ఉన్న బాధల్లో నుంచి ఇప్పుడిప్పుడే బయటపడేదానికి ఇది ఒక పెద్ద ఉపశమనం కనుకోవచ్చా? ఖచ్చితంగా. దాంతోపాటు 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి గతంలో లేని విధంగా ఒక అద్భుతం రాబోతుంది అనేటువంటి నమ్మకం ప్రజల్లో కలిగింది. ప్రధానమంత్రి గారు ప్రారంభించబోతున్నటువంటి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ఒక మచ్చుతునగ్గా కనబడేదానికి అవకాశం ఉంది. ఇందాక మీరే చెప్పిన విధంగా ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత సాకారం అవుతున్నటువంటి అతిపెద్ద ప్రాజెక్టు ఈ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడ ఇది రావడం ద్వారా ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైతే కొంత వెనకబాటుతనానికి లోనే ఉంది, లేకపోతే సరైనటువంటి అవకాశాలు లేక ఉపాధి అవకాశాలు లేక వలసలు వెళ్ళిపోతున్నారు ఇక్కడ ప్రాంతం వాళ్ళు. ఈ 2 సంవత్సరాలుగా కూడా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరిగాయి. మీరే గమనిస్తే ప్రపంచ స్థాయిలో ఏర్పడేటువంటి ఐటీ ఇండస్ట్రీస్ మన విశాఖపట్నంలో వచ్చాయి. గూగుల్ కానీ ఇతరత్ర అన్నీ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా దాంతోపాటు పర్యాటక రంగం, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, ముఖ్యంగా పర్యాటక రంగంలో కూడా ఏదైతే సముద్ర తీరం మనకు ఉందో కనుక, విశాఖ సముద్ర తీరం అద్భుతమైంది కనుక ఇక్కడ వెల్నెస్ సెంటర్స్ అవి పెట్టడానికి కూడా ఫారినర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళకు కూడా ఈ కనెక్టివిటీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ మీరు చెప్తున్నట్టుగా విశాఖ డేటా సెంటర్స్ వస్తున్నాయి, లేకపోతే లాజిస్టిక్స్ పెద్ద ఎత్తున ఉన్నాయి, పోర్ట్ సిటీ, రైల్వే కనెక్టివిటీ ఉంది, వాటర్ కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ. సో ఈ మొత్తం ఇంత ఉన్నా కూడా అంత ఉపాధిని సంపాదించడంలో మనం విజయం సాధించలేకపోయామన్న ఒక రకమైన ఆవేదన కొంతమందిలో కనిపిస్తుండింది. సో ఇప్పుడు దాంతో ఇది గేమ్ చేంజర్ కాబోతుందా? ఖచ్చితంగా. మీరు ఏదైతే చెప్తున్నారో ఆ ప్రకారంగా ఇప్పటి వరకు సరైనటువంటి ఉపాధి అవకాశాలు లభించినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగడానికి అవకాశం దొరుకుతుంది. దానికి ప్రధాన కారణం ఇది మన
కనెక్టివిటీ ప్రధాన కారణం అవుతుంది. ఆ ఇన్బౌండ్ టూరిస్టులు ఇక్కడ రావాలి, లేకపోతే ఇక్కడ పరిశ్రమలు పెట్టాలి, లేకపోతే ఇంకొక అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే దానికి ఇలాంటి ఇంటర్నేషనల్ ఫెసిలిటీ అవసరం. ఆ ఫెసిలిటీ ఇవాళ ఏర్పడుతుంది. ఇది ఒక గేమ్ చేంజర్. మీరు చెప్పినట్లుగానే చాలా సందర్భాల్లో మనం గేమ్ చేంజర్ అనేటువంటి పదం ఉపయోగిస్తాం, కానీ ఇవాళ ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి మాత్రం 100% గేమ్ చేంజర్. ఈ క్రెడిట్ మీకు అవసరం లేదా? రెండు పార్టీలు కొట్టుకుంటున్నాయి, వైసీపీ టీడీపీ, మాదంటే మాది. జనసేన అసలు మధ్యలో ఎక్కడ మాకు కావాలని ఎక్కడ అడిగినట్లేదా? మీకు అవసరం లేదా? అంటే జనసేన పార్టీ సంపూర్ణంగా 2014 నుంచి 19 వరకు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో భూమి సేకరించడం మొదలుపెట్టిందో, ఇక్కడ దీనికి కార్యక్రమాన్ని ఒక నాంది పలికిందో, ఆ రోజు కూడా మేము సపోర్ట్ ఉన్నాం తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి. ఆ తర్వాత ఇవాళ మళ్ళీ అవన్నీ సాకారం అవుతున్న సమయంలో కూడా ఇవాళ కూటమిలో మేము భాగస్వాములుగా ఉన్నాం. ఇది నిజంగా వారు ఏ రకంగానూ కూడా దీన్ని మాది క్రెడిట్ అని చెప్పడానికి వైసీపీ వాళ్ళకి అర్హత లేదు. ఎందువల్లనంటే రెడ్ బస్సు లేనటువంటి ప్రాంతంలో ఎయిర్ బస్ ఏంటి అనేటువంటి మాట కూడా ఉపయోగించారు. అది మనందరం విన్నాం. అటువంటి ప్రాంతంలో ఇవాళ మీరు ఖచ్చితంగా చెప్పవలసి వస్తే, నాకు విమానాశ్రయం అధికారులతోనే మాట్లాడాను. వాళ్ళు చెప్పారు నాకు 26 నెలల కాలంలో మనం మొత్తం సాకారం చేయగలిగామండి అనేటువంటి మాట చెప్పారంటే ఈ మధ్యకాలంలో చేసింది. ఇంత గొప్ప విషయం మీరన్నట్టుగా 2-3 ప్రభుత్వాలు మారితే కానీ పూర్తవనటువంటి ఒక అత్యంత పెద్ద ప్రాజెక్టు కేవలం మనకి ఇంకా 5 సంవత్సరాల టర్మ్లో ఒక 2 సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికే సాధించగలిగామంటే ఇది ఖచ్చితంగా ఈ క్రెడిట్ కూటమి ప్రభుత్వాన్ని. క్రెడిట్ వారు అర్థం లేనిది, అది పూర్తిగా ఆ క్రెడిట్ కూటమి ప్రభుత్వం అందే. దానికి కేవలం 26 నెలల్లోనే ఈ ప్రాజెక్టుని పూర్తి చేయగలిగారంటే ఏ స్థాయిలో కూటమి ప్రభుత్వం ముందుండి నడిపించిందో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో రాజకీయాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాల్లో తమకు ముఖ్యమని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. భాస్కర్తో ఈశ్వర్, TV9, భోగాపురం నుంచి.